సిద్దిపేట పట్టణ కేంద్రంలోని విశ్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సిద్దిపేటలోని హాస్పిటల్ మాఫియా గురించి మనం గతంలోనే చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది. సో సిద్దిపేట ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ దోపిడీ తర్వాత విషయం సరే, దోచుకున్నాడు, ఎన్ని లక్షలైనా పెడతామన్నట్టుగా పేదోళ్ళు ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని చెప్పేసి వాళ్ళ ఆస్తులను కూడా అమ్మి పెట్టడానికి కూడా సిద్ధమవుతారు. కనీసం మరి అన్ని లక్షలు పెట్టినందుకన్నా సరైన వైద్యం అందుతుందా అంటే సరైన సమయంలో సరైన వైద్యం అందక ఎంతో మంది అభాగ్యులైతే నేల కొరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం సిద్దిపేట ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తున్నాం. సో నిన్న కేవలం ఒక చిన్న జ్వరంతో వచ్చినటువంటి పేషెంట్ కి సరైన సమయంలో బ్లడ్ ఇవ్వలేక వాళ్ళు చెప్పినటువంటి ల్యాబ్ లోనే బ్లడ్ తీసుకురావాలని చెప్పేసి జాప్యం చేయడం వల్ల, సరైన సమయంలో బ్లడ్ అందించకపోవడం వల్ల, ఆయన సమయానికి డ్యూటీకి సంబంధించిన డాక్టర్ లేకపోవడం వల్ల కూడా ఆయన చనిపోయాడని చెప్పేసి అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ విశ్వ హాస్పిటల్ గల్లీలో అంతా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల అరణ్య రోదన అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నాకు రాత్రి 11:30కు ఒక పేషెంట్ కు రక్తం కావాలి, ప్లేట్లెట్స్ కావాలని చెప్పేసి నాకు కాల్ చేయడం జరిగింది. స్వయంగా మా మామ కాబట్టి నేనే రావడం జరిగింది. రాగానే ఏమైందంటే నాది ఓ నెగిటివ్, నేను ఇద్దామని నేనే వచ్చిన. కాకపోతే అంటే వాళ్ళకి కావాల్సింది ఏ పాజిటివ్ వచ్చేసి మిత్ర బ్లడ్ బ్యాంకు లేదు. మిత్ర బ్లడ్ బ్యాంకు నేను కాల్ చేయడం జరిగింది. అక్కడ మిత్ర బ్లడ్ బ్యాంక్ లో ఓ పాజిటివ్, బి పాజిటివ్ మాత్రమే ఉంది. అదే విధంగా ఎన్ఎస్సి బ్లడ్ బ్యాంకు నేను కాల్ చేసిన, ఆడ ఏ పాజిటివ్ ఉంది, తెచ్చుకో తమ్ముడు, రా తమ్ముడు ఇస్తా అని చెప్పేసి నాకు స్వయంగా నేను మాట్లాడడం జరిగింది. కాకపోతే అంటే ఏమైందంటే మిత్ర బ్యాంక్ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఎక్కిస్తాము, మేము అదైతేనే ఎక్కిస్తాం, వేరే బ్లడ్ బ్యాంక్ వద్దు మాకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ బ్లడ్ పైన కూడా మార్కెటింగ్, ఒక వ్యక్తి ప్రాణాల పైన కూడా వీళ్ళు దవాఖానాలు ఈ విశ్వ హాస్పిటల్ వాళ్ళు ఏమంటే ఒక మార్కెటింగ్ చేస్తారని చెప్పేసి నాకు అనిపించింది. వాళ్ళకి కావాల్సిన ల్యాబ్ నుంచే అవును, పొద్దున వచ్చినా సరే కానీ మిత్ర బ్లడ్ బ్యాంక్ నుంచే తేవాలి. పొద్దుగాల దాకా వెయిట్ చేస్తాం. అట్లా కూడా అడిగినాం, పొద్దుగాల దాకా ఏం కాదా సార్ అంటే ఏం కాదు, పొద్దుగాల దాకా 35,000 రక్త కణాలు ఉన్నాయి, పొద్దున వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ఏం కాదు, పొద్దున ఏరి పొద్దున అదే హాస్పిటల్ నుంచి అదే బ్లడ్ బ్యాంక్ నుంచి చేస్తేనే తీసుకుంటామని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కో బ్లడ్ బ్యాంక్ లో ఒక్కో బ్లడ్ గ్రూప్ వేరే రకంగా ఉంటుందా? ఏం చదువుకున్నారు వీళ్ళు, ఏం డాక్టర్లు వీళ్ళు? ఎమర్జెన్సీలా ఏ బ్లడ్ బ్యాంకులు అవైలబుల్ ఉంటే ఆ బ్లడ్ బ్యాంకులకి మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కియాలి. అట్లా కాకుండా మీరు ఆ బ్లడ్ బ్యాంకులు రేపు తెచ్చినా సరే ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. ఇది క్లియర్ గా హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ లో కూడా ఖచ్చితంగా ఇక్కడ లింక్ కనబడుతుంది. ప్రతిదీ మెడికల్ షాప్ కు హాస్పిటల్ కు లింక్ ఉంటది, ఆర్ఎంపీ డాక్టర్ కు హాస్పిటల్ కు లింక్ ఉంటది, డిఎంఐడిహెచ్ఓ కు హాస్పిటల్ కు లింక్ ఉంటది. ఏం దందా చేస్తారు మీరు? ఎవరి ప్రాణాలతో చెలగాటాలు ఆడుతారు? ఇక్కడ క్లియర్ గా జిల్లా వైద్యాధికారికి అట్లాగే వైద్య శాఖ మంత్రికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి నుంచి ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా మినిమం బ్లడ్